ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా బాహుబలి. 2 ఏళ్ల క్రితం అభిమానుల ముందుకొచ్చింది ఈ సినిమా ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. అయితే ఇలాంటి సినిమాలోని సన్నివేశాలు రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రీవ్యూ టైంలో ఏకంగా ఫేస్బుక్ లో మూవీ లైవే వచ్చేసింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. నిజమే, మామ పక్కన కొండంత అండలా ఉంటే అల్లుడికి ఆ మాత్రం ధీమా ఉండకుంటే ఎలా? కానీ ఆ మామే చంపేస్తాడని ఊహిస్తాడా? కానీ బాహుబలి 1లో అదే జరిగింది. నమ్ముకున్న మామే ఒక్క పోటుతో చంపేశాడు. ఎందుకు చంపాడనేదే బాహుబలి పార్ట్ 2. అలాంటి మూవీపై అభిమానులు క్రేజ్ను పెంచుకోవడమే కాదు, ప్రివ్యూ షోలోనే సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఇలాంటి టైంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనౌన్స్ చేసిన డేట్ కు ఒకరోజు ముందే బెనిఫిట్ షో చూపించిన నిర్మాతలకు షాక్ ఇచ్చారు. రీజన్ ఏదైనా ఓవర్ గా బిహేవ్ చేశారు. తాము బాహుబలి 2 చూస్తున్నామనే గర్వమో ఏమో గాని ఏకంగా ఫేస్బుక్ లో మూవీని లైవ్ పెట్టారు. ఏకంగా 50 నిమిషాల పాటు సినిమాను FB సాక్షిగా అందరితో షేర్ చేసుకున్నారు. సినిమా బెనిఫిట్ షో కంటే ముందే మరికొంతమంది ఆకతాయిలు సినిమాను చక్కటి ప్రింట్ తో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేశారు. దాదాపు 2 నిమిషాల నిడివుండే సినిమా కీలక సన్నివేశాలను లీక్ చేశారు. అయితే అవి చాలా క్లారిటీతో ఉండడం కాస్త ఆసక్తిని పెంచాయి. పైగా సబ్ టైటిల్స్ ఉండడంతో వేరే రాష్ట్రాల నుంచి దేశమంతా స్ప్రెడ్ అయిందనేలా పెద్ద టాక్ కు చేరువ చేశారు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఇక సినిమా బెనిఫిట్ షో ఫస్ట్ షోకు వెళ్లిన చాలా మంది ఫ్యాన్స్ మూవీలోని చాలా సీన్స్ ను ఫోటోలు తీసి తమ సోషల్ గ్రూప్స్ లో అభిమానులతో పంచుకున్నారు. మరికొందరైతే ముక్కలు ముక్కలుగా వీడియోలు షేర్ చేశారు. ఈ తీరుతో తొలి ఆట నుంచే బాహుబలి 2 సందడితో పాటు లీక్ల హంగామా కంగారు పెట్టేలా చేసింది. అంతేకాదు, అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే కథంతా బయటకు చూపించేశారు. మరోవైపు బాహుబలి తమిళ్ ప్రింట్ ను ఏకంగా ఇంటర్నెట్ లో పెట్టారనే వార్తలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. పూర్తి స్థాయి నిడివి గల సినిమా రిలీజ్ రోజు బయటకు వచ్చిందనే వార్త ఒక్కసారిగా షాకు గురిచేయడమే కాదు, ఇంటర్నెట్ ను ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారో కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించినట్లయింది. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయంపై బాహుబలి ఇంటర్నెట్ విభాగం కూడా పెద్దగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించలేదు. మరికొందరైతే వారే సినిమాపై క్యూరియాసిటీ పెంచేందుకు మూవీనిలా కత్తిరింపులతో లీక్ చేశారనే డిబేట్ కూడా మొదలుపెట్టారు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.